చేయలేదంటే నేను కామెంట్ చేయాలి, తెలియదు. అమ్మాయి చెప్తుంది, నువ్వు చెప్తివి ఆమె ఇట్లా ప్రమాణం చేసింది, పిల్లల మీద ప్రమాణం చేసింది, రూపాయి తెలియదు మనకేం తెలుస్తుంది. మనం పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దట్. లిక్కర్ స్కామ్ ఏమంటారు సార్? కవిత లిక్కర్ స్కామ్ ఏమో కడిగిన ముత్యంలా బయటకు వస్తే కేసీఆర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి ముత్యం వస్తుందా వజ్రమే వస్తుందా కాలం నిర్ణయిస్తుంది, మనకు తెలియదు. దాన్ని లాలో ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఉంటుంది, ఎవరిని కూడా నువ్వు దొంగ అనడానికి వీల్లేదు. ఆ లా ఏముంటుందంటే నువ్వు నిర్దోషివే. ఈ ప్రభుత్వం ప్రాసిక్యూటర్ని ఏంటి అంటారు, నిరూపించాల్సింది ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రభుత్వం కనుక నేను దొంగ అని తగిన ఆధారాలని సమర్పించాలి. అప్పుడు జడ్జి చూసి ఓహో నువ్వు దొంగ అంటాడు. అప్పటిదాకా నువ్వు నిర్దోషివే. ఎంత ప్రాసిక్యూషన్ వేసి పోలీసులు నువ్వు దొంగన యాక్సెప్ట్ చేయదు న్యాయస్థానం. అట్లనే రేపు కవిత ఆమె ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు ఆమెకు ఉందో లేదో నువ్వు చెప్పలేవు వాటా. నేనేది ఓకే. కానీ కవిత మాట్లాడిన తీరు చూస్తుంటే నిజంగా కవిత అన్యాయానికి గురైందా అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు పార్టీలో ఉన్నప్పుడు. ఇప్పుడు అనిపిస్తుంది అందరికి, ఏడుస్తుంది పాపం, చెప్తుంది నన్ను దూరం పెట్టిండ్రు, నన్ను ఏ నిర్ణయంలో భాగస్వామ్యం చేయలేదు, చుట్టూ కోటరీ మోపైంది, నన్ను కలవని కూడా కనిపిస్తలేరు. నిజమే కావచ్చు. మీరు ఎప్పుడైనా పోయినారా సార్ ఫామ్ హౌస్ లో? కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన దగ్గర ఆయన తిట్లు తిని బయటికి పోయినాక నమస్కారం పెట్టి ఆయన ముఖం చూడలే, ఆయన గర్వం. అంటే ఆయన ఎంబడున్న వాళ్ళు రామ్మల్ నాయక్ గారు కానీ ఇటు చాలా మంది ఉన్నారు కదా, పోయింది. అంటే మీకు ఎప్పుడైనా మాట్లాడే అసలు ట్రై చేయలే. నాకేం అవసరం భయ్, ముఖ్యమంత్రి అయితే ఏంది, నాకు ప్రధానమంత్రి అయితే నా ఆత్మగౌరవం నాది. ఏమంటుంది ఆత్మగౌరవ పోరాటమే, నాది కూడా ఆత్మగౌరవ పోరాటమే. ఐ డోంట్ కేర్. పోవాలనిపేదే ఎందుకు నీకు పదవి కోసమా? రేవంత్ రెడ్డి గారు కూడా కేర్ చేయలేడు, అధికారం ఉన్నాడు కదా. ఇప్పుడు లేరా కాంగ్రెస్ లో? లేరా మీరు ఇప్పుడు? పోయి 4 రోజులు నిలబడానికి 4 రోజులు వరుస పెట్టి సార్ నమస్తే సార్ నమస్తే సార్ అంటే ఇస్తాడే నాకు కూడా చైర్మన్. హూ కేర్స్ అంట. నేను నాకున్న లిబర్టీ మా కాంగ్రెస్ లో పోయినారు, మళ్ళీ ఎప్పుడు బయటకు వచ్చినారు మీరు? 1.5 year ఉన్నా. ఆయన 6 సార్లు కలిసిన, ప్రతిసారి నమస్తే అన్న బాగున్నా చేయగలిపితే లోపల పోతే పిలోడు అంతే. 6 times వెయిట్ చేసిన. పిఎన్ అడిగి చెప్పురా నాయన అంటే చెప్తున్నా సార్ అంటే 2 hours మళ్ళీ. రేవంత్ రెడ్డి పిఎం మీద చాలా కంప్లైంట్ అవుతున్నాయి సార్. గతంలో బాబు మోహన్ కూడా దీని గురించి చెప్పిండు, జైపాల్ రెడ్డి అంట. మీరు కూడా పోతే అపాయింట్మెంట్ ఇయ్యాడు జైపాల్ రెడ్డి. నీ ఎంత ఉద్యమకారుడిని, 69 ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన, మలిదేశ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన, ఫారెస్ట్ ఆఫీసర్ ఇంతమంది దగ్గర పిఎస్ చేసిన. మర్యాదగా లోపల పోయి చెప్పాలి. ఆల్రెడీ ఎవడు రానిచ్చింది అంటాడు, పిలవండి అంటాడు, మనకి ఛార్జ్ షీట్ ఇస్తా అంటాడు జైపాల్ రెడ్డి. ఛార్జ్ షీట్ ఇచ్చేది ఎందుకు సార్? ఎందుకు ఆ విధంగా? ఆ రూమ్ కట్ట రావద్దట, ఎక్స్ఎమ్మెల్యే ఎమ్మెల్యేలే రావాలట, పవర్లు ఆయన చెప్తేనే లోపల అపాయింట్మెంట్ ఉండొచ్చు. రేవంత్ రెడ్డి పరిస్థితి ఉంది. కానీ ఏదన్నా రేవంత్ రెడ్డి వాళ్ళ ఆదేశాలు ఇస్తేనే వాళ్ళు చేస్తారు కదా సార్. అంతే కానీ చెప్పుకుంటాడు, దిలీప్ అని వచ్చినట్టే ఉండని అంటుంటాడు. 6 సార్లు పోయినా అపాయింట్మెంట్ అయిపోతే నేను ఏం చేయాలి, అందుకే వదిలేసిన తిక్కలేసి బయటకు వచ్చేసినారు ఇక. అంతే. ఇంకా మీ గురించి ఒకటి రీసెంట్ గా రాష్ట్రీయ లోక్దళ్ బాధ్యతలు తీసుకున్నారు అంట. అవును, 1,00,000 మంది సైనికులని యూత్ ని తయారు చేస్తారంట. దానికోసం రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్లను కూడా తీసుకున్నారంట. ఎందుకు వాళ్ళని తీసుకున్నారు సార్? నా ఉద్దేశం ఏంటంటే 1,00,000 సైన్యాన్ని తయారు చేయాలి. ఏం చేద్దామని లక్ష్యం ఏంది? వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి. జాబ్ మేళాలు పెడతా, ప్రతి జిల్లాలో 10 పాత జిల్లాల్లో జాబ్ మేళాలు, 2 నెలలకు జాబ్ మేళా పెట్టి రిక్రూట్ ఎవరినైతే తీసుకుంటానో ఉద్యోగం వచ్చి ఒకడిపోతాడు, ఉద్యోగం రాకుంటే స్కిల్ కోడిపోతాడు, లేదా కంపెనీలకు పెట్టుకోవడానికి ఆర్థిక సాయం చేస్తాం. ఇవేవి కానప్పుడు ఆ సైన్యంలో భాగస్వామి. రాబోయే రోజుల్లో అతనికి ఇదే ఆర్మీ ఆఫీసర్స్ శరీర దారుఢ్యంలో, క్రమశిక్షణలో, నీతి నిజాయితీలో ట్రైనింగ్ ఇస్తారు. నేను తుపాకులుగా అనుకోవట్లే, ఎందుకంటే ఆర్మీ ఆఫీసర్స్ కూడా నిజాయితీ నీకుండదు నాకుండదు. వాళ్ళకున్నటువంటి క్రమశిక్షణ కానీ కమిట్మెంట్, ఒక బాడీ బిల్డింగ్ పర్ఫెక్ట్ ఉంటారు వాళ్ళు అసలు. అది మన పిల్లకి కావాలి. ఎందుకంటే హెల్దీ సోల్ లివ్స్ ఇన్ హెల్దీ బాడీ. అది ఉంటే వీడు సెలెక్ట్ అవుతాడు, లేదా ఇంకోటి అవుతాడు. అంతేగాని ఇప్పుడు రేపు పొద్దున సీఎం అంటాడు, రాళ్ళు పెట్టి కుట్టండి, గుడ్డు బిగి మన జేబులు వేయండి, పార్టీ కుట్టండి, ఎమ్మెల్యేను ఉరికించుకోండి. ఎవడు కుట్టాలి? నువ్వు కొడతావు, నేను కొడతాను, ఈ పిల్లలు కొడతారు. బెత్తాలి సీఎం రేవంత్ రెడ్డి కోసం తయారు చేస్తారు. అవినీతి పరులైనటువంటి ఎమ్మెల్యేలను, అవినీతి పరులైన ఎంపీలను, మంత్రులు ఇంటి ముందు ధర్నా చేయాలంటే ఈ సైన్యమే పోతుంది. అంతే తుపాకులు ఇయ్యము, హింసాయుత పోరాటమే. బట్ మాకు పిలిస్తే 1,00,000 మంది ఉండరు, నువ్వు భయపడతావు, 1,00,000 మందిని వేసుకొని వస్తున్నా అంటే నా 1,00,000 సైన్యంతో రేపు రాజధాని ముట్టడే అంట, ఎక్కడ వెళ్ళాడిపోతాయి. అది ఎవరు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకు? ఆర్మీ, దిలీప్ కుమార్ ఆర్మీ ఇచ్చిరో దిలీప్ కుమార్ నాయకత్వం. అట్లా ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాం.
చూద్దాం ఇలాంటి వాళ్ళు సహకరిస్తారు. అంటే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.